హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కంప్లీట్‌గా గైడెన్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కదా! సో, అందులో భాగంగానే ఇవాళ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎంతోమందికి డౌట్ ఉంది ట్యూషన్ ఫీజు విషయంలో. చాలామంది అనుకుంటారు ఈ ట్యూషన్ ఫీజు అనేది ఎందుకు కట్టాలి? ఇప్పుడే కట్టాలా? ఫస్ట్ ఇయర్‌లోనే కట్టాలా? ఎవ్రీ ఇయర్ కట్టాలా? మనమే కట్టాలా? గవర్నమెంటే కడతదా? అని చెప్పేసి రకరకాల డౌట్స్ అయితే ఉంటాయండి. సో, ఒకటి డౌట్ కాదు, 2 కాదు. ట్యూషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది? ఎంత పే చేయాలి? ఎలా పే చేయాలి అని చెప్పేసి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. ట్యూషన్ ఫీజు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. నిజం చెప్పాలంటే వీడియో మీకు నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చేయాల్సింది. కాకపోతే ఏంటంటే అప్పటికి చాలా అంటే రకరకాల కౌన్సిలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం వల్ల మనకి బేస్ నర్సింగ్కి సంబంధించి చాలా అంటే చాలా ఎక్కువ అప్డేట్స్ ఇవ్వలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ మీద స్పెషల్గా ఫోకస్ చేసి మీకు వీడియోస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అయితే లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాం. సో మన కంప్లీట్ టాపిక్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజు. ఓకే, సో ఇది ఎందుకు పే చేయాలి? సో శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా? సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్సిఎన్. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మా ఇంటర్వ్యూ వచ్చేసరికి అంటే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో వీటికి వెళ్ళిపోదాం. సో అయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ముందు మీరు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఉన్న అఫీషియల్ వెబ్సైట్కి ఎత్తారండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. అడ్మిషన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ ఆర్డర్లో ఇక్కడ చూసారు కదా, ఫిక్సేషన్ ఫర్ ద ఏంటంటే ఇక్కడ చూసారు ఫిక్సేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఫర్ ఎంఎస్సీ బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ అని చెప్పైతే ఉంది. పైన వచ్చేసరికి ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ అని చెప్పైతే ఇచ్చారు. కిందకి వచ్చేసరికి నార్మల్గా అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజ్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి సో క్లిక్ చేస్తాను, డైరెక్ట్గా ఓపెన్ అయితే అయిపోద్ది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇది 2021 నుంచి 2023 వరకు కూడా. ఓకే, 2020 ఇంకా 2021 నుంచి 2023 వరకు కూడా ఏంటంటే కాలేజీకి సంబంధించి ఏంటి ఫీజు ట్యూషన్ ఫీజు సంబంధించి రిపోర్ట్ అనమాట. అంటే ఏ కాలేజీలో ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఇది గవర్నమెంట్ ఆర్డర్ అనమాట. సో ఈ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగానే వాళ్ళైతే ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. ఓకే, సో ఇది ఏంటంటే ఇక్కడ చూసాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా, ఈ కాలేజ్ బ్లెస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇక్కడ బ్లెస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ తిరుపతి. సో 18,000 అయితే కన్వర్ కోటాకి అయితే ఇచ్చారు. 80,000 అయితే మాత్రం మీకు ట్యూషన్ ఫీజు అనేది మేనేజ్మెంట్ కోటాకి అయితే ఇచ్చారు. మీకు అర్థమైంది కదా. సో ట్యూషన్ ఫీజు అనేది గవర్నమెంటే ఫిక్స్ చేస్తుందండి. కాలేజ్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం కాదు. ట్యూషన్ ఫీజు అనేది గవర్నమెంటే ఫిక్స్ చేసుకుంటుంది. ఓకే, సో ఆ ట్యూషన్ ఫీజు అనేది మనం పే చేస్తాం. ఓకే, మనం పే చేసినప్పుడు ఏంటంటే సో ఈ విధంగా ఈ కాలేజెస్ లిస్ట్ని బట్టి మీరు ట్యూషన్ ఫీజు అనేది పే చేస్తారు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అయితే మాత్రం. ఓకేనా? సో మొత్తం అన్ని కాలేజ్ సంబంధించి ట్యూషన్ ఫీజు అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజుని అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఎంత ఉంది అని చెప్పేసి మీరు అంతే వెళ్ళి గవర్నమెంట్కి అంటే ఆ ట్యూషన్ ఫీజు అనేది పే చేయాలి. ఓకే, ట్యూషన్ ఫీజు అనేది సో ఎవ్రీ ఇయర్ పే చేయాలన్నట్లయితే ఎవ్రీ ఇయర్ అవసరం లేదండి. మీరు ఫస్ట్ ఇయర్ మాత్రమే పే చేస్తారు. ఎందుకంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని అవి క్లారిటీ అయినప్పుడు ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు కొంత అమౌంట్ అయితే మిగిలిపోతుంది. అంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు, వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి రకాల డబ్బులు అనేవి అన్నీ కట్ చేసి ఇక గవర్నమెంట్ ఇంకా ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో అదే కాలేజెస్ ఉన్నాయో సో వాళ్ళందరూ బ్యాలెన్స్ చేయక కొంత అమౌంట్ అయితే మాత్రం మిగులుతుంది. ఓకే, ఆ ట్యూషన్ ఫీజు అనేది కట్టాల్సిందే. సో అది మీరు ఫస్ట్ ఇయర్ మాత్రమే కడతారు. ఈ ట్యూషన్ ఫీజు అనేది ఆ మిగిలిన అమౌంట్ అనమాట. సో అది ఖచ్చితంగా స్టూడెంటే భరించాలి అది. ఓకే, సో స్టూడెంట్ అయితే బాధ్యత, గవర్నమెంట్కి దానికి సంబంధం అయితే ఉండదు. సో కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే కట్టాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ మాత్రమే కట్టాలి.
ఫస్ట్ ఇయర్ అమౌంట్ అనేది చెప్తుంది. ఓకే, యూనివర్సిటీ వాళ్ళు ప్రతి కాలేజీకి ఇంత ఇంత అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి పే చేస్తారు. కొన్ని కాలేజీలో ఏంటంటే యూనివర్సిటీ ఫీజు అనేది 25 ఉంటుంది. సో 35 కూడా ఉండొచ్చు, 18 ఉండొచ్చు. మీరు ఎంచుకున్న కాలేజీని బట్టి యూనివర్సిటీ పేజ్లో చెక్ చేసుకొని వెళ్ళినట్లయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది మీకు. ఓకేనా, సో ఇది ఇయర్ కూడా వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ చెప్తాను ఇది. సో ప్రీవియస్ ఇయర్కి ఇంత తీసుకున్నారని చెప్పేసి ఇయర్ ఎక్కువ మారదు, ఒక 2000 3000 ఎక్కువ పెంచి తీసుకుంటారు తప్పిస్తే ట్యూషన్ ఫీజు అంతకన్నా ఎక్కువ తీసుకోరు. ఓకే, క్లారిటీ అయితే వచ్చింది కదా ట్యూషన్ ఫీజు సంబంధించి. ఇక దీంతో పాటు సెకండ్ ఇయర్ నుంచి మీకు వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు కాదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోయినా, మీకు 4-వీలర్ లేకపోయినా, మీకు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి కదా. సో ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మీకు ఉన్నట్లయితే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే, ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అయితే ఈ ట్యూషన్ ఫీజు అంతా కూడా డైరెక్ట్గా గవర్నమెంటే కాలేజెస్ అకౌంట్కి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వేసేస్తుంది. ఎవ్వరు ఈ విషయంలో టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఏముండాలనుకున్నట్లయితే మీకు ఫస్ట్గా ఏముండాలంటే వాళ్ళ క్రైటీరియాస్ బట్టి పింక్ రేషన్ కార్డ్ కాదు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. కారు 4-వీలర్ ఉండకూడదు. కరెంట్ అనేది లిమిటెడ్గా రావాలి. ఇంకా దీంతో పాటే ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి కదా, మీ పేరు మీద ల్యాండ్స్ ఉండకూడదు. ఓకే, సో ఇంత వెట్ ల్యాండ్ ఉండకూడదు, ఇంత డ్రై ల్యాండ్ ఉండకూడదు అని చెప్పేసి సో అవైతే ఉంటాయండి. ఇక దీంతో పాటు ట్యూషన్ ఫీజుతో పాటు కొన్ని ఎక్స్ట్రా ఫీజులు కూడా ఉంటాయి. మీకు ఏంటంటే హాస్టల్ ఫీజు తీసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేను లిస్ట్లో చెప్పిన ఈ 18,000 అని చెప్పేసి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమో 40 ఇవ్వండి, 50 ఇవ్వండి, 60 ఇవ్వండి అంటారు. ఓకే, ఎందుకు అంత ఇవ్వండి అని అంటే ట్యూషన్ ఫీజు అని చెప్తారు, కానీ అది ట్యూషన్ ఫీజు కాదు. ఓకే, ట్యూషన్ ఫీజు అంటే ఇక్కడ మీ లిస్ట్లో కనిపిస్తుంది ట్యూషన్ ఫీజు. ఓకే, ఈ ట్యూషన్ ఫీజు లిస్ట్లో ఇంతే ఉంటుంది. ఓకే, బట్ వాళ్ళు ఎందుకు అక్కడ తీసుకుంటారంటే వాళ్ళ హాస్టల్కు 10,000 వేసేస్తారు. ఓకే, హాస్టల్కు 10,000 అంటారు, స్పెషల్ ఫీజు ఒక 6,500 అంటారు, ల్యాబుల్ ఫీజు అని చెప్పి ఏవేవో ఉంటాయి. ఓకే, ట్యూషన్ ఫీజు అయితే అండి ఇంతే ఉంటుందండి. ట్యూషన్ ఫీజు అయితే రూపాయి పెరగదు మీకు. దీని ఇంకా స్పెషల్ ఫీజు, ఇంకా యూనివర్సిటీ ఫీజు, ఇవన్నీ మీకు తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, అవి కూడా ఎంత ఎక్కువ ఉండవు. బట్ చాలా కాలేజెస్ ఏంటంటే ఎక్కువ ఈ హాస్టల్ ఫెసిలిటీసు, ఈ మెస్ ఫెసిలిటీస్లోనే ఎక్కువ తీసుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ట్యూషన్ ఫీజు అని చాలా తక్కువ. మీరు ట్యూషన్ ఫీజు అనుకుంటారా 60,000-70,000 అనేది. మీరు క్లారిటీగా వాళ్ళకి చెప్పండి, మాకు హాస్టల్ అవసరం లేదు, మాకు మెస్ అవసరం లేదు. కొంతమంది కాలేజ్ ఏం చెప్తారంటే ట్యూషన్ ఫీజు అని చెప్పి 60,000 వస్తారు. సో బిల్లు చూస్తేనేమో అక్కడ 20,000 30,000 వచ్చేసరికి ఏముంటుంది, హాస్టల్ ఫీజే ఉంటుంది. సో వాళ్ళు చెప్పండి, మేము హాస్టల్లో ఉండాలనుకోవట్లేదు, మేము డే స్కాలర్స్ లాగా సో అటు ఇటు జర్నీ చేస్తామని చెప్తే సో హాస్టల్ ఫీజు కట్ చేసి ఎంత ట్యూషన్ ఫీజు ఉంటే అంతే తీసుకుంటారు. మీకు స్పెషల్ ఫీజు కూడా ఒక 6,000 ఉండొచ్చు, లేకపోతే అన్నీ కలుపుకొని ఒక స్పెషల్ ఫీజు అంటే మీకు చాలా ఉంటాయండి అందులో. అవి కూడా 10,000 ఉంటాయి. మొత్తం ఎంత అయింది, ఒక 18 + 28, 28తో పాటు ఎంత యూనివర్సిటీ ఫీజు అనేది మీరు యూనివర్సిటీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక 2,000 మొత్తం ఈ అమౌంట్ తప్పిస్తే మీకు వేరే అమౌంట్ అయితే ఉండదు. ఓకే, సో ట్యూషన్ ఫీజు అని చెప్పి ఎంత అడిగితే ఈ జీవోలో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత యాస్టీస్గా తీసుకున్నారు లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు యాస్టీస్ కొంటే తీసుకోవచ్చు. ఒక 2,000 ఎక్కువ ఉన్నా సరే అది 2024కి సంబంధించింది కాబట్టి మీరు ఒక 2,000 ఒక 3,000 ఎక్కువ ఉంటే ఇవ్వాలి, మరి తప్పదు. ఇది 2020 జీవో, ఈ ఇయర్ జీవో రిలీజ్ అవ్వలేదు, దరిద్రం అంటే. ఓకే, సో ఇవాళ ఈ ఇయర్ జీవో రిలీజ్ అవ్వలేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ జీవో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కానీ ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ట్యూషన్ ఫీజు అనేది మీ అకౌంట్లో ఖాతాలోకి పడిపోద్ది. మీ అకౌంట్లో పడదు, కాలేజ్ అకౌంట్లో పడుతుంది, వసతి దీవెన అమౌంట్ కూడా పడుతుంది. ఓకే, సో ఇది అండి అప్డేట్ ట్యూషన్ ఫీజు సంబంధించి. ఇంకా ట్యూషన్ ఫీజు సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటే ఇంకా పైనే దీనిపైన 100 కాలేజ్ సంబంధించి కూడా ఇచ్చారు. ఓకే, సో అది కూడా పీడిఎఫ్ చెక్ చేయండి ఒకసారి, మొత్తం క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.